రెండూ కలిపి ప్రజలు ఓట్లేసే పరిస్థితికి వచ్చారు. ఎలక్షన్ నేను ఒక మాట చెప్పాను, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఈ మూడు నాందిగా పెట్టుకొని మళ్లీ ఇచ్చేస్తామని చెప్పాం. ఆ రోజు రూలింగ్ పార్టీలో ఉన్న పార్టీ చేయలేమని మాట్లాడితే నేను నిర్దిష్టమైన విధానంతో సూపర్ 6 తీసుకొచ్చాను. సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. పోర్ట్లు, ఇవన్నీ కూడా నెంబర్ 1 సంక్షేమం. ఆ సంక్షేమం చేసినప్పుడు కూడా మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఒక పక్క అభివృద్ధికి నిధులు లేవు, అప్పటికే ఆస్తులు తాకట్టు పెట్టి భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసిన సందర్భం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా తగ్గించేశారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించేసిన దానివల్ల అభివృద్ధి ఆగిపోయింది, ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది, గణనీయంగా తగ్గే పరిస్థితి కూడా వచ్చింది. అవి కూడా నేను చూపిస్తాను. అక్కడి నుంచి ప్రతి ఒక్క నిమిషం కష్టపడ్డాం, ప్రతి ఒక్క గంట కష్టపడ్డాం. 18 నెలలుగా అన్ని వ్యవస్థల్ని జవాబుదారీ చేస్తూనే ముందుకు పోయాం. అందుకే మీరు చూస్తే ఒక పక్క సంక్షేమం సూపర్ హిట్ చేసాం, సూపర్ 6ని. ఇంకొక పక్క అభివృద్ధి కోసం లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ సస్టైనబిలిటీ కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గణనీయంగా పెంచాం. రోడ్లు, పోర్ట్లు, ఇరిగేషన్, ఎయిర్పోర్ట్స్ ఇవన్నింటిపైన ఎక్స్పెండిచర్ బాగా పెంచాం. అదే సమయంలో సుపరిపాలన, టెక్నాలజీ పర్ఫెక్ట్గా వాడుతున్నాం. ఈరోజు మీరు చూస్తే వాట్సాప్ గవర్నెన్స్లో సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేసే ఏకైక గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎవరు ఆఫీస్కి వచ్చే పని లేదు, నేరుగా సర్వీసులు మనమే ప్రొవైడ్ చేసే పరిస్థితికి వచ్చాం. డీఫంక్ట్ అయినటువంటి స్కీమ్స్ అన్ని రివైవ్ చేశాం. కేంద్ర ప్రభుత్వం వీళ్ళు చేసినట్టు అవకతవకల్ని అరికట్టలేక కరోనా సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, అప్పుడే మేము డబ్బులు ఇస్తాం అని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కి సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేయించారు. ఆ రూల్స్ ఇక్కడ చూసిన తర్వాత దేశం అంతా పెట్టేశారు. ఇప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా లేదు ఎవరికి. అంటే ఒక వ్యక్తులు చేసే తప్పులకి వ్యవస్థల్లో మార్పులు ఎట్ట తీసుకొస్తారనేది కేంద్రం లాంటి గవర్నమెంట్ మార్పుల కోసం అవన్నీ చేసే పరిస్థితి వచ్చింది. నేను ఢిల్లీకి పోతే విష్ లిస్ట్ నేను ఇస్తే ఈ పనులు చేయమని అడిగితే వాళ్ళు అంతకుముందు మీరు ఇది చేస్తే ఇది చేయగలుగుతాం తప్ప, లేకపోతే మేము హెల్ప్లెస్ అని నాకు ఒక విష్ లిస్ట్ వాళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే మీరు లాస్ట్ 2 yearsలో మేము డబ్బులు ఇచ్చాం, మీరు ఆ డబ్బులు వాడకుండా మీరు వేరే పర్పస్కి వాడుకున్నారు కాబట్టి అది ముందు ఖర్చు పెట్టండి, తర్వాత డబ్బులు రిలీజ్ చేస్తామన్నారు. 93 స్కీమ్స్ని మళ్ళా రివైవ్ చేశాం. పవర్ డిపార్ట్మెంట్ తీవ్రమైన సంక్షోభంలో ఉంది, మామూలు కాదు. 32,000 కోట్ల రూపాయలు పెంచారు. కరోనా 15 రూపాయలు అట్లా కరెంటు పీక్ లోడ్ ఫ్యాక్టర్ కోసం 15 రూపాయలు పెట్టుకున్నారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసి నేను మొన్న కూడా పేపర్ కూడా రిలీజ్ చేస్తాను మీకు ఆ డీటెయిల్స్ అని. మళ్ళా నేను పోలా ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు ఏదైతే సోలార్, విండ్, రెన్యూబుల్ ఎనర్జీస్ ఉన్నాయో వాళ్ళకు డబ్బులు పే చేశారు క్యాపిటల్ కాస్ట్ కింద. అది ఆపరేషన్ ప్రాక్టికల్ నిల్. 9 కరెంటు వాడుకోకుండా ఊరికే వచ్చే కరెంటుని 9,000 కోట్ల రూపాయలు కోర్టు వల్ల వాళ్ళకు పే చేసే పరిస్థితికి వచ్చారు. అది విధ్వంస పాలన. అంటే మనుషులు ఏ విధంగా ఖర్చుగా పోతారనే దానికి ట్యాక్స్ పేయర్స్ మనీ ఏ విధంగా బలైపోతున్నది ఒక ఉదాహరణ మాత్రం. ఇలాంటివి చాలా వరకు జరిగాయి. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాం, మళ్ళీ దీన్ని ఘాట్లో పెడతాం, ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయం. కరెంటు ఛార్జీలు పెంచకుండా
ఈ వ్యవస్థని సమర్థవంతంగా నిలబెడతామని చెప్పాం, నిలబెట్టాం. నేను కరెంటు ఛార్జీ 2వ సంవత్సరం పెంచాను. నెక్స్ట్ ఇయర్ కూడా సమర్థత పెంచుకుంటాం. దాని మీద కూడా ముందుకు పోతున్నాం. ఆ తర్వాత మీరు చూస్తే సమర్థవంతమైన సాగునీటి నిర్వహణతో కరువు లేకుండా చేస్తామని చెప్పాం. ఈరోజు మీరు ఖరీఫ్ అయింది, రబీ స్టార్ట్ అయింది. దగ్గర 950 టీఎంసీ ఆఫ్ వాటర్ రిజర్వాయర్లో ఉంది. మీరు అవేర్లో చూసుకో 940 ఆ ప్రాంతంలో ఉంటుంది. ఇంకొక పక్క గ్రౌండ్ వాటర్ ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఇది 7.35 మీటర్ల ఆవరేజ్లో ఉంటే గ్రౌండ్ వాటర్ ఇప్పుడు 6.08 తగ్గించాం. అంటే గ్రౌండ్ వాటర్ పెంచాం. రాయలసీమలో 8.1 నుంచి 6.31 తీసుకొచ్చాం. ఇతర జిల్లాల్లో 7.01 నుంచి 5.97 తీసుకొచ్చాం. నేను ఈరోజే కాదు 30 ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నా. సాగునీటి పంట కుంటలు తవ్వడం, చెక్ డ్యాములు కట్టడం, కంటూర్ ట్రెంచెస్ తవ్వడం, ఫారెస్ట్ ఏరియా మొత్తం వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ వేయడం, ఇవన్నీ చేశాం. దాని ఫలితాలు ఈరోజు 6 మీటర్లకు వచ్చింది. నెక్స్ట్ ఇయర్కి 3 మీటర్లకు తేవాలని 2 ఏళ్లలో దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. రిజర్వాయర్స్ కట్టడమే కాకుండా భూమిని జలాశయంగా చేసుకుని భూగర్భ జలాలు పెంచాలి, దానికి ముందుకు పోతున్నాం. అవి కూడా చేస్తున్నాం. అన్ని మైన్ ఇరిగేషన్ నీళ్లు నింపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొక పక్క ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతినింది. ఇండస్ట్రీస్ పారిపోయినాయి. ఇండస్ట్రీస్ రావద్దని చెప్పే పరిస్థితికి వచ్చారు. మేము రాము, ఎవరు పోవద్దనే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్లీ బ్రాండ్ని రివైవ్ చేశాం. మొన్నే 13,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 16,30,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎస్ఐపిబి ఇప్పటికే 8,29,000 మందికి 8,29,000 కోట్ల రూపాయలు ఆమోదం చెప్పాం. దీనివల్ల 7,62,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ కూడా ఇంకొక పక్క విద్యా వ్యవస్థ ఇంగ్లీష్ మీడియం అని పేరు పెట్టి పిల్లల జీవితాలతో ఆడుకుని డ్రాప్ అవుట్స్ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మెగా పేటీఎం ఈ కార్యక్రమాలు పెట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. ఒకప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో టాప్ 5లో ఉండే విద్యా వ్యవస్థను నాశనం చేస్తే మళ్లీ దాన్ని రివైవ్ చేసి టాప్ 3లో కానీ నెంబర్ 1 కానీ ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్గా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. పల్లె పండుగ ఇలాంటి కార్యక్రమాలు పెట్టి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి శ్రద్ధ పెట్టాం. వీళ్ళు మొత్తం పెట్టినటువంటి మామూలు కాదు. ఈరోజు మీరు చూస్తే అనేక విధాలుగా బిల్స్ అన్ని పెండింగ్ పెట్టారు. అవన్నీ ఉన్నాయి ఎడ్యుకేషన్ వ్యవస్థలో. పల్లె పండుగలు అయితే విలేజెస్ అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తున్నాం. ఇంకొక పక్కన 5 ఏళ్లు ఒక్క రోడ్డు కానీ ఒక చెరువు కానీ ఏది కట్టలేదు, నిర్వీర్యం అయిపోయింది వ్యవస్థ. అవన్నీ రివైవ్ చేసి స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయాలంటే మళ్ళీ మనకు నేను ఒక మాటలో చెప్పాలంటే 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త వారసత్వంగా ఇచ్చిళ్ళారు. దాన్ని మైనింగ్ చేయడానికే పెద్ద సమస్యగా తయారైంది. జనవరి 1కి డేట్ పెట్టాను. ఎక్కడ కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత. అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ కలెక్షన్ 100% చేయడం. అక్కడి నుంచి స్లోగా నెట్ జీరో కాన్సెప్ట్ కింద ముందు పోయే పరిస్థితికి వచ్చా. సర్క్యులర్ ఎకానమీ ఇవన్నీ ఇప్పుడిప్పుడే ఫలితాలు ఇస్తున్నాయి. ఈరోజు మీ అందరికీ ప్రజల్లో కూడా ఒక చైతన్యం తేవాలి కాబట్టి నేను ప్రెజెంటేషన్ మీకు చేసి చూపిస్తున్నాను. సో దట్ యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. ఈరోజు ఇది జూలై సెప్టెంబర్ 25-26
ఫస్ట్ హాఫ్ ఇయర్లీ ఏప్రిల్ టు సెప్టెంబర్ 25-26. నెక్స్ట్ ఇక్కడ జిఎస్టిపి, పిసిఐ అండ్ గ్రోత్ ప్రొజెక్షన్స్ 3 చూపిస్తున్నాం. అదే మరి మెథడాలజీ, జిఎస్టిపి ఎస్టిమేట్ సెట్ తయారు చేస్తారు, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. దీనివల్ల లాభం ఏంటని కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. గవర్నమెంట్లో జిఎస్టిపి పెరిగితే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఇంకొక పక్క వాళ్ళ ఆదాయం పెరుగుతుంది, వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది, కొనుగోలు శక్తి వస్తుంది, మెరుగైన జీవన ప్రణాళికి నాంది పలుకుతుంది. H1 ఏప్రిల్ టు సెప్టెంబర్ 25-26 కరెంట్ ప్రైసెస్, అది మరి కాన్స్టెంట్ ప్రైసెస్ 2 ఉంటాయి. 11-12 బేస్ ఇయర్గా తీసుకొని కాన్స్టెంట్ ప్రైసెస్ క్యాలిక్యులేట్ చేస్తారు. అదే సమయంలో ఈ సంవత్సరం కరెంట్ ప్రైసెస్ ప్రస్తుతానికి తీసుకొని చేస్తారు. ఇక్కడ ఏపీ జిఎస్టిపి టార్గెట్ వర్సెస్ అచీవ్మెంట్ ఫర్ ది ఇయర్ 25-26 ప్రొజెక్ట్ చేశాం. H1 అచీవ్మెంట్, H2 టార్గెట్, అది కూడా ఒకసారి రిమైండ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇది మీరు ఒకసారి చూస్తే హిస్టరీ కూడా. ఎందుకు నేను హిస్టరీ చూపిస్తున్నానంటే పాలకులు చేసే తప్పుల వల్ల ప్రజల జీవితాలు ఏ విధంగా అతలాకుతలం అవుతాయి, ఒక ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. అదే మరిగా ఆపర్చునిటీ ఏ విధంగా పోగొట్టుకుంటారు అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. నేను ఆ మధ్యకాలంలో ఒకసారి 6-7 వైట్ పేపర్స్ని పబ్లిసైజ్ చేశాను. అందులో డీటెయిల్డ్గా వెళ్ళాను ప్రతి ఒక్క వ్యవస్థను కూడా. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఇవన్నీ ఎడ్యుకేట్ చేస్తున్నా. ఎవరికైనా అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి కనీసం చదువుకున్న వాళ్ళని అర్థం చేసుకొని 10 మందిలో చర్చించాల్సిన అవసరం ఉంది. ఇది 14-15 బైఫర్కేషన్ అయ్యింది రాష్ట్రం. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. 14 నుంచి 18 వరకు, 14-15, 18-19. ఆ రోజు మీరు చూస్తే నేను ఆ ఫిగర్స్ అన్నిటి పోవడం టైం అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఆవరేజ్ జిఎస్టిపి గ్రోత్ రేట్ 13.5%. అందులో ఆల్ ఇండియా లెవెల్లో 4.45% కాంట్రిబ్యూషన్ షేర్ వచ్చి మంది 4.45, 4.21 నుంచి పెంచుకుంటూ 4.5 వరకు 4.5కి వెళ్ళాం. ఇక్కడికి వచ్చే కొందికి ఆల్ ఇండియా లెవెల్ 10.98 పెరిగారు. అప్పుడు 10.98 పెరిగినా దాన్ని కాంపన్సేట్ చేసి దగ్గర 3% పైన 2.7% మనం హయ్యర్ గ్రోత్ తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చే కొందికి ఆవరేజ్ అగైన్ 19, 20, 23, 24, అక్కడ 11.14 ఉండేది. ఏ రీజన్తో పడిపోయిందో 5.94 పడిపోయింది. మొత్తం ఓవరాల్గా చూసే కొందికి 10.32కి తగ్గిపోయారు. అదే సమయంలో ఇక్కడ 10% ఆల్ ఇండియా గ్రోత్ రేట్, దీనికి దానికి ఓన్లీ 0.32నే డిఫరెన్స్. ఇక్కడికి మళ్ళీ 24-25 ఇప్పుడు వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ 9-10 నెలలు మేము అధిక 9 నెలలే ఉన్నాం. 12.202కు పెంచాం మళ్ళీ. ఈ పక్కన మీరు ఒకసారి చూస్తే ఆల్ ఇండియా లెవెల్లో 9.8 అక్కడ వచ్చింది. ఇక్కడ 12.02 అంటే దగ్గర 3.10, 2.02 వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు మనది కాంట్రిబ్యూషన్ 1.19, ఆల్ ఇండియా లెవెల్లో 3.91 ఈరోజు యూఎస్డి ఐఎన్ఆర్ వేసుకుంటే 84.5ని వేసుకుంటే ది క్యాలిక్యులేషన్. ఇక్కడ మీరు చూసినప్పుడు ఇక్కడ డిఫరెన్స్ మీరు చూస్తే క్లియర్ కట్గా 13.5, 10.32, దగ్గర 3.03
డిఫరెన్స్ 3.03 డిఫరెన్స్ ఉంది, ఇంకా ఎక్కువ 3.23 ఆ డిఫరెన్స్ కనపడుస్తుంది. అంటే ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. నెక్స్ట్ స్లైడ్ నేను చూపిస్తాను మీకు ఎట్లా జరిగింది అనేది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు బైఫర్కేషన్ సమయం కంపారిజన్ తెలంగాణ తీసుకొని చూపిస్తున్నా, అదేం జరిగింది ఇక్కడేం జరిగిందని. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే బైఫర్కేషన్ అప్పుడు ఆంధ్ర పర్ క్యాపిటా ఇన్కమ్ 93,903, అదే తెలంగాణ 1,24,104 బికాస్ ఆఫ్ హైదరాబాద్ సర్వీస్ ఎకానమీ అన్నీ. అక్కడి నుంచి 18-19కి 2 చూస్తే పెంచుకుంటూ వచ్చాం. 13.21% ఆంధ్ర పెరిగింది. తెలంగాణ హయ్యర్ బేస్ ఉంది కాబట్టి 13.37 పెరిగింది. అదే సమయంలో ఆల్ ఇండియా 9.75 పెరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత 5 ఏళ్లలో అది 9.18 తగ్గిపోయింది. పర్ క్యాపిటా ఇన్కమ్ దగ్గర 4% పైన తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. 4.03% తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. అదే సమయంలో తెలంగాణ 10.88 పెరిగింది. ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్స్ మీరు చూస్తే దగ్గర 1.7% డిఫరెన్స్ వచ్చేసాం. అంతమును 0.16. ఆ డిఫరెన్స్తో ఇక్కడికి వచ్చినప్పుడు గ్యాప్ ఆఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్ బిట్వీన్ ఏపీ అండ్ తెలంగాణ వైడన్ అయింది. 31,000 బిగినింగ్లో ఉంది, ఇది 55,000 పెరిగింది. బికాస్ ఆఫ్ బేస్ నేనున్నప్పుడు స్లోగా పెంచుకుంటూ తగ్గించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు అది 1,10,000 అయింది. ఇక్కడ మీరు చూసినప్పుడు ఈ యొక్క డిఫరెన్స్ వల్ల పర్ క్యాపిటా ఇన్కమ్ 2,86,439 అయి ఉండాల్సింది, అది దగ్గర 2,37,951 రూపాయలు అయింది. అంటే బికాస్ ఆఫ్ 13.9కి షార్ట్ ఫాల్ వచ్చి పర్ క్యాపిటా ఇన్కంలో 48,488, అంటే 48,500 రూపాయలు, 48,500 రూపాయలు తగ్గిపోయింది. అదే గ్రోత్ వచ్చిన ప్రతి ఒక్కరికి 48,500 రూపాయలు పెరిగేది. ఇక్కడ మళ్ళీ నేను చూపించాను. ఇక్కడ మీరు చూస్తే ఆవరేజ్ గ్రోత్ రేట్ 13.21, 9.18. డిఫరెన్స్ మీరు చూస్తే దగ్గర 4.03, 4% డిఫరెన్స్ వచ్చేసింది. దానివల్ల రాబోయే రోజుల్లో కూడా జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ తగ్గి, అంటే సిఏజిఆర్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. అది కూడా చూపిస్తాను. నెక్స్ట్, ఇది వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. ఓన్ రెవెన్యూ షేర్ ఆఫ్ స్టేట్స్ ఇఫ్ కంబైన్డ్. ఇది తెలంగాణ 42% పాపులేషన్, ఆంధ్ర 58% పాపులేషన్. నేను ఎన్నికల ముందు కూడా చెప్పాను, అక్కడ సర్వీస్ సెక్టర్ ఉంది, హైదరాబాద్ ఉంది, ఇక్కడ అగ్రికల్చర్ ఎకానమీ, మనకు ఆ సమస్యలు ఉంటాయని చెప్పి ఇప్పుడు ఉన్నాయి. ఇక్కడ చూస్తే బైఫర్కేషన్ అప్పుడు మనకు 48% ఆదాయం, అదే సమయంలో పాపులేషన్ 58%, 10% పాపులేషన్ ఎక్కువ, ఆదాయం 10% తక్కువ. దాన్ని అక్కడి నుంచి స్ట్రగుల్ చేస్తూ వచ్చాం. 45-55 అంటే మళ్ళా అదే రేషియోలోకి వచ్చాం, అంటే కొంచెం పెంచాం. ఇక్కడికి వచ్చాక 46-54, 46% వాళ్ళ ఆదాయం టోటల్ ఆదాయంలో, మంది 54% తెలంగాణ ఆదాయం, మంది 46%. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు 4% డిఫరెన్స్ స్టార్ట్ అయ్యాం, 10%కి రీచ్ అయ్యాం. ఇక్కడికి వస్తే 8%కి వచ్చాం, ఇక్కడికి వస్తే మళ్ళీ 10%కి వెళ్ళాం, మళ్ళీ నేను ఉన్నప్పుడే 8%కి వచ్చాం. డిఫరెన్స్ ఇది 8% తగ్గించుకు బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాం. వీళ్ళు వస్తానే 54-8, ఇక్కడికి వస్తే 7-3-10, ఇక్కడికి వస్తే 20. డిఫరెన్స్ హెస్ వైడ్ అండ్ 20%.
ఇన్కంలో వచ్చే కొంది. అంటే ఇట్ మేక్స్ 1% పెరిగిపోతే ఎంత డిఫరెన్స్ వస్తుందనేది ఒక ఎగ్జాంపుల్ మీరు ఈ స్లైడ్ చూస్తే చాలా స్పష్టంగా కనపడుస్తుంది. మనం పాపులేషన్ 58%, 10 years బైఫర్కేషన్, ట్యాక్స్ రెవెన్యూ డిస్ప్రపోర్షనేట్, అది ఎప్పుడూ నేను చెప్పాను. అయితే గ్రౌజ్ లేదు, దీన్ని డెవలప్ చేయాలని చెప్పి అనుకున్నాం. మిస్ గవర్నెన్స్, నేను ఎప్పుడు 2 విషయాలు చెప్పేవాడిని. బైఫర్కేషన్ వల్ల స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వచ్చాయి. 1924 వల్ల ఎకానమీ డిస్ట్రాయ్ అయింది, ఇన్స్టిట్యూషన్స్ డీఫంక్ట్ అయినాయి. దట్ ఈజ్ మచ్ మోర్ డేంజరస్ కంపేర్ టు అర్లియర్. మళ్ళీ అవన్నీ రీబిల్డ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్, ఇక్కడ డిక్లైన్ ఇన్ జిఎస్టిపి మీరు ఒకసారి చూస్తే 13.5%, 10.9% ఆల్ ఇండియా, ఇక్కడ 10.32, ఇక్కడ 10, 24-25లో 15.93 లక్షల రూపాయలు జిఎస్టిపి, 12.02, ఇది 9.8. ఇక్కడ ఈ నెంబర్ 3.2% డిఫరెన్స్ 14-19కి, 19-24కి. దీనివల్ల ఏం జరిగిందని మీరు ఆలోచిస్తే, ది స్టేట్ లాస్ట్ 7 lakh crores జిఎస్టిపి బికాస్ ఆఫ్ రెడ్యూస్డ్ గ్రోత్ రేట్. అదే తెలుగుదేశం ఉంటే 14,000, 21,000 అయ్యేది. దీనివల్ల దగ్గర మీరు చూస్తే 13.5% తగ్గిపోయింది. దానివల్ల 76,195 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఆ 76,195 కోట్లు వచ్చి అప్పులు చేసడం తగ్గించుకునేవాళ్ళం. డబ్బులు లేవు కాబట్టి వీళ్ళు ఏం చేశారు, 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో బారో చేశారు. ఇప్పుడు నాకు అదొక పెద్ద ప్రాబ్లం. డెట్ సర్వీసింగ్ ఇది ఎ బిగ్ ప్రాబ్లం, క్రైసిస్. నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ రీషెడ్యూలింగ్. మొత్తం కొంతమందికి పే చేయడం, నెగోషియేట్ చేయడం. రేపు మార్చికి అది సెపరేట్గా నేను ప్రజెంట్ చేస్తా. దానికి ఒక పక్కన అన్ని ప్రయత్నాలు చేస్తున్నానంటే మొత్తం డెట్స్ రీషెడ్యూల్ చేయాలి, లేకుంటే వాళ్ళతో నెగోషియేషన్ చేయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించుకోవాలి. ఎప్పుడు కూడా బ్రాండ్ తగ్గినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటుంది, నమ్మకాలు ఉండవు. ఒక ప్రైవేట్ వ్యక్తి కానీ, ఇండస్ట్రీ కానీ, గవర్నమెంట్కి కానీ అదే జరిగింది. దీనివల్ల ఎంత నష్టపోయామంటే రెవెన్యూ, జిఎస్టిపి, సిఏజిఆర్ చూస్తే చాలా వ్యత్యాసం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడిప్పుడు ఆ లాస్ట్ ఆపర్చునిటీని కవర్ చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. నెక్స్ట్, ఇది ఎప్పుడు మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇది ఇక్కడ చూస్తే హయ్యర్ గ్రోత్ రేట్ వల్ల లాభం ఏంటి లాంగ్ టర్మ్లో. 47, 48కి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్, జిఎస్టిపి కాంట్రిబ్యూషన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ జిఎస్టిపి ఇంక్రీజెస్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 7.5 అయితే 84 లక్షలే అవుతుంది 47, 48కి. జిఎస్టిపి 5 times పెరుగుతుంది. జిఎస్టిపి 14 లక్షలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది, 7.5 పెరిగితే. 10.32 ఇప్పుడు వాళ్ళు పెరిగినటువంటి ఆ 5 ఏళ్ళు చూస్తే 10.32. దీనివల్ల 25 lakhs జిఎస్టిపి వస్తుంది, 9 times పెరుగుతుంది. అదే కానీ లాస్ట్ టైం మేము పెరిగింది కానీ పెరిగితే 13.49 పెరిగితే 292 lakh crores 18 times 49 లక్షలు అవుతుంది. అదే 15%కి వెళితే 390 lakh crores 25 times 66 లక్షలు పర్ క్యాపిటల్. దిస్ ఈజ్ ది డిఫరెన్స్. 10.32కి 15%కి 25 నుంచి 66 లక్షలు. ఎన్నేళ్ళు? 22 ఏళ్ళు. హైదరాబాద్లో కళ్ళు మూసుకుంటే అయిపోయింది. నేను ఆ రోజు స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే ఈరోజు 25 ఏళ్లలో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ప్రపంచం అంతా వెళ్ళారు. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరంటే దానికి చిరునామా తెలుగు వాళ్ళు. ఎట్లా జరిగింది? ఒక పాలసీ. ఎన్నేళ్ళు? 25 ఏళ్ళు. ఇది కూడా అంతే. ఇది 4.7 times డిఫరెన్స్ సిఏజిఆర్లో. చాలామందికి ఇవి అర్థం కావు. అందుకే ఒకసారి డబ్బులు సంపాదించిన వాళ్ళు
పైకి వెళ్ళిపోతూ ఉంటారు. డబ్బులు సంపాదించుకుని అక్కడే ఉన్నవాడు అక్కడే ఉండిపోతూ ఉంటారు. ఇంకా ఆ పావర్టీలో, ఆ క్రైసిస్లో ఉండిపోయే పరిస్థితి వస్తుంది. దిస్ ఈజ్ వేర్ వీఆర్ వర్కింగ్ డిఫరెంట్లీ. ఇది ఒక డిఫరెన్స్ మీకు మళ్ళీ ఎంఫసైజ్ చేస్తున్నా. ప్రజలు కూడా ఆలోచిస్తున్న ఎందుకు జిఎస్టిపి గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ జీవన ప్రమాణాలు ఎట్లా పెరగాలంటే ఏ విధంగా గ్రో కావాలి, ప్రజలు కూడా అర్థం చేసుకొని ఏ విధంగా సపోర్ట్ చేయాలి. కొంతమందికి అర్థం కాని వాళ్ళు నేను ఏం చేసినా పోతే చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి రేపు అనేది ఇవన్నీ కూడా లెక్కలేసుకోరు, ఎవరికి తెలియదు. కొంతమంది ఇంటలెక్చువల్స్ తెలిసినా ఆ ఇంటలెక్చువల్స్ ఇవన్నీ ఆలోచించరు. వాళ్ళు పెసిమిజంతోనే స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన మెథడాలజీ, జిఎస్టిపి ఎస్టిమేట్స్. మీకు ఒకసారి మెథడాలజీ కూడా అందరికీ అర్థం కావాల్సిన అవసరం ఉంది. బ్రీఫ్గా చెప్తాను. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా November 28th రిలీజ్ చేశారు. మనం December 7th మనం రిలీజ్ చేస్తున్నాం. నిన్న చేయాలి, నిన్న హాలిడే, ఈరోజు చేశాం. ఇక్కడ Q2 జూలై సెప్టెంబర్ 25-26 జిఎస్టిపి ఎస్టిమేట్స్. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కసారి క్వార్టర్లీ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ డేటా అట్ బోత్ కాన్స్టెంట్ అండ్ కరెంట్ ప్రైసెస్ రిలీజ్ చేస్తాం. ది రిలీజ్ ప్రొవైడ్స్ క్వార్టర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ April to September gross value added estimates covering broad sectors wise year on year percentage changes for GSTP for 24-25 to 25-26 ఇవన్నీ కంపేర్ చేసి చెప్తున్నాం. రాష్ట్రాలు కేంద్రం కూడా. ఇక్కడికి వచ్చినప్పుడు జూలై సెప్టెంబర్ ఎస్టిమేట్స్ Q2. ఇక్కడికి వస్తే మీరు చూసినప్పుడు ఇక్కడ క్లియర్గా 24-25, 25-26 ఎస్టిమేట్స్ మీరు చూస్తే అగ్రికల్చర్ 1,13,441 కోట్ల రూపాయలు అగ్రికల్చర్లో ఆదాయం. అది 14.28% ప్రీవియస్ ఇయర్ 23-24కి. ఇంకొక పక్కన ఈ ఇయర్ వచ్చే కొందికి 1,25,577 కోట్లు ఈ హాఫ్ ఇయర్లో, ఈ క్వార్టర్లో 10.7% గ్రోత్ వచ్చింది. దీనికంటే ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1.8% మాత్రం వచ్చింది. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 77,053 కోట్ల రూపాయలు, 2.78 లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ అది 86,456 కోట్లు వచ్చింది, 12.20 పెరిగింది. సబ్స్టాన్షియల్ గ్రోత్ అచీవ్ చేశాం. అది ఇంకా రాను పెరుగుతుంది, అది అచీవ్ చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.5. సర్వీస్ సెక్టర్కి వచ్చినప్పుడు 1,43,827 కోట్లు, 11.51% లాస్ట్ ఇయర్ గ్రోత్ రేట్. ఇప్పుడు ఈ సంవత్సరం 1,60,075 కోట్ల రూపాయలు, 11.30. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10.6%. గ్రాస్ వాల్యూ యాడెడ్ చూస్తే 10.26 లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ దానికంటే పెరిగి 11.30, మోర్ దెన్ 1.03% పెరిగాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.7 పెరిగారు. ఇది కరెంట్ ప్రైసెస్లో దగ్గర 2.6% పైన పెరిగాం. జిఎస్టిపిలో చూస్తే లాస్ట్ టైం 10.17, ఈసారి 11.28. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.7. ఇది క్లియర్ కట్గా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ వీఆర్ ఏబుల్ టు డూ బెటర్. అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంప్రూవ్ చేసుకున్నాం పర్ఫార్మెన్స్ కూడా. నెక్స్ట్ ఇవి వేరియస్ సెక్టర్స్ మీరు చూసినప్పుడు ఎట్లా పెరిగిందని చూస్తే అగ్రికల్చర్ దగ్గర 10.70 పెరిగాం. ఇంకొక పక్క ఆల్ ఇండియా అగ్రికల్చర్ 1.8% పెరిగారు. అగ్రికల్చర్ సెక్టర్ చేసి జీబీఏ గ్రోత్ రేట్ 11.43. ఫిషింగ్ అండ్ అగ్రికల్చర్ 26.27. అక్వాకల్చర్లో మనం ఇచ్చిన ₹1.50 అవన్నీ పనిచేశాయి.
బాగా రైతులు కష్టపడుతున్నారు, పెరిగింది. ఇక్కడ చూస్తే ప్యాడీ 24% పెరిగింది. 2.93 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే అది 3.64 లక్షల మెట్రిక్ టన్నులకు వచ్చింది. కాటన్ 31% పెరిగింది, ఫ్రమ్ 0.22 ఎల్ఎంటీ నుంచి 0.30 ఎల్ఎంటీకి పెరిగింది. బనానా 151% పెరిగింది. లాస్ట్ బిఫోర్ ఇయర్ కొంచెం లాభాలు వచ్చే కొద్దిగా అందరూ బనానాకి వెళ్ళిపోయారు. అందుకే చూస్తే 1.25 ఉంటే 2.34 lakh మెట్రిక్ టన్స్కి వచ్చింది. 14,25,00,000 మెట్రిక్ టన్నులు ఉంటే 37,31,000 మెట్రిక్ టన్నులకి వెళ్ళిపోయింది, హైయెస్ట్ వెళ్ళిపోయింది. దానికి టెకామని మార్కెటింగ్ ఇవన్నీ కూడా మ్యాచ్ కాలేదు. ఇప్పుడు అవన్నీ చూసుకొని ముందుగానే సెర్చ్ చేసి మార్కెటింగ్ అవెన్యూస్ ఏమేం చేయాలో అవన్నీ వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అదర్ క్రాప్స్ కూడా గోవా, బటావియా ఇవన్నీ చూస్తే 87.2%. ఫిషరీస్ ప్రాన్ 27%, అదే మరి ఫిష్ 17% పెరిగింది. లైవ్ స్టాక్ యానిమల్ మీట్ 8%, అదే మరి ఎగ్స్ వచ్చి 6.7% పెరిగింది. ఈ విధంగా ఏదేది ఎట్లా చేస్తున్నామో కూడా అనలైజ్ చేసుకుంటూ వస్తున్నాం. నెక్స్ట్ ఇండస్ట్రీ మీరు చూస్తే ఇక్కడంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ 12.20 అని. ఇక్కడికి వచ్చినప్పుడు మైనింగ్, క్వారీయింగ్ సెక్టర్ ఎక్స్పాన్షన్ సెవరల్ కీ ఏరియాలో పెరిగింది. రోడ్ మెటల్ 80% పెరిగింది. మ్యాంగనీస్ 27.46% పెరిగింది. లైమ్ స్టోన్ 17%, సిమెంట్ ఇండస్ట్రీస్ బాగా పెరిగింది. ఇంకొక పక్క ఎలక్ట్రిసిటీ జనరేషన్ 19.12 పెరిగింది. కన్జంప్షన్ 4.17 పెరిగింది. నెక్స్ట్ ఇక్కడ సర్వీస్ సెక్టర్లో మీరు చూస్తే ట్రేడ్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్, టూరిస్ట్ ఫుట్ఫాల్ స్లైట్గానే పెరిగింది, ఓన్లీ 0.37 పెరిగింది. ట్రాన్స్పోర్ట్ స్టోరేజ్ సిగ్నిఫికెంట్ డ్రైవర్ ఆఫ్ గ్రోత్ ఇది. కార్గో హ్యాండిల్డ్ 14.9 పెరిగింది. ఎయిర్ ప్యాసింజర్స్ 9.42 పెరిగింది. రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆల్సో ఎక్స్పాండెడ్ విత్ రిజిస్టర్డ్ కమర్షియల్ వెహికల్స్ 4.37 పెరిగింది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అగ్రిగేట్ క్రెడిట్ వచ్చి 12.06 పెరిగింది. అదే మరి డిపాజిట్స్ వచ్చి 8.88 పెరిగింది. ఇవన్నీ ఇండికేటర్స్ వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఎట్లా చేయాలో చేయడానికి కూడా డెప్త్కి వెళ్తున్నాం. ఇది ఓవరాల్గా పబ్లిక్ ఎట్లా ఉపయోగపడుతుందో వాళ్ళన్నీ గైడ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది మీకు మెయిన్ స్లైడ్. ఇది చూస్తే టోటల్ 17 ఈ పిరమిడ్లో ఉన్నాయి. ఈ పిరమిడ్లో ఉండే 17 మీరు చూస్తే లైవ్ స్టాక్ నెంబర్ 1. లైవ్ స్టాక్లో నెంబర్ 1 లాస్ట్ ఇయర్ 13.08 పెరిగితే ఈసారి 12.42 పెరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ 11.64 లాస్ట్ ఇయర్ పెరిగితే ఈసారి 11.61 పెరిగింది. ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ లాస్ట్ ఇయర్ 9.56 పెరిగితే ఈసారి 10.40 పెరిగింది. అదర్ సర్వీసెస్ 9.60 అయితే ఈసారి 9.83 పెరిగింది. రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్ 9.4 నుంచి 9.56 పెరిగింది. కన్స్ట్రక్షన్ 8.5 నుంచి 8.55 పెరిగింది. ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్స్ 7.12 నుంచి 7.25 పెరిగింది. ట్రాన్స్పోర్ట్ బై అదర్ మీన్స్ అండ్ స్టోరేజ్ 6.93 నుంచి 6.63 పెరిగింది. హార్టికల్చర్ 5.99 నుంచి 5.63. బ్యాంకింగ్ 4.68 నుంచి 4.62. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 4.36 నుంచి 4.12. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై 3.04 నుంచి 2.92. మైనింగ్ అండ్ క్వారీయింగ్ 1.99 to 2.39. కమ్యూనికేషన్ 2.33, 2.36. ఫారెస్ట్ అండ్ లాగింగ్ 0.75, 0.72. రైల్వేస్ 0.71, 0.67. అగ్రికల్చర్ 0.25 to 0.25 పెరిగింది. 18,65,704 crores జిఎస్టిపి కాంట్రిబ్యూషన్. 17.11% పెరగాలని హైయెస్ట్ టార్గెట్ పెట్టుకున్నాం.
దీన్ని అచీవ్ చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్లో వచ్చింది 7,58,270 వచ్చింది, 40.64. ఇంకా అచీవ్ చేయాల్సింది 11.07, 11,07,434 కోట్లు అచీవ్ చేయాలి, 59.36%. హిస్టారికల్గా ఫస్ట్ క్వార్టర్ కంటే సెకండ్ క్వార్టర్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అయితే ఇంకొంచెం టార్గెట్స్ కూడా ఉన్నాయి, దాని ప్రకారం ముందుకెళ్తాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇది నేను ముందే చెప్పాను, ఇక్కడికి వచ్చినప్పుడు 41% అచీవ్ చేశాం, ఇంకా 59% అచీవ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఏ విధంగా స్పెసిఫిక్ సెక్టర్ స్పెసిఫిక్ స్ట్రాటజీ కూడా పెట్టుకొని ముందుకు పోతున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి హిస్టారికల్గా కూడా చూస్తే ఎవ్రీ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ 41%, 2021 59%, సెకండ్ క్వార్టర్ 21-22 44%, 56%, 22-23 45, 55, 23-24 43.75, 56.25, 24-25 42.91, 57, ఇప్పుడు 40.64, 59 ఇప్పుడు అచీవ్ చేయాలి. నెక్స్ట్ దీస్ ఆర్ ఆల్ various sectors. If you see here, agriculture and allied remaining target 65.64. 5 principles పెట్టుకున్నాం. అగ్రికల్చర్ లాజికల్గా తీసుకుపోవడానికి కన్సల్టెంట్స్ కూడా పెట్టుకున్నాం. ఇక్కడంతా టైమ్లీ సీడ్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం, మార్కెటింగ్, డిమాండ్ డ్రివన్ ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఇండస్ట్రీ కూడా స్పెసిఫిక్ సెక్టర్లో ప్రోడక్ట్ పర్ఫెక్షన్, టెంపరీగా ఇండస్ట్రీస్ కొత్త వచ్చే లోపల ఇప్పుడుండే ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ అన్ని పర్ఫెక్ట్ చేసుకుంటే ఇది పెరుగుతుంది, తర్వాత రాబోయే రోజు అందుకుంటుంది. నిన్నే సిఏ సబ్మిట్లో వచ్చేటన్ని రియలైజ్ చేస్తాం. ఇవన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్లో పెట్టి ఏ విధంగా పోవాలో ముందుకు పోతున్నాం. ఎక్కువ సర్వీస్ సెక్టర్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. టూరిజం, అలైడ్, ట్రాన్స్పోర్ట్, హాస్పిటాలిటీ, కల్చరల్ ప్రోగ్రామ్, టెంపుల్ టూరిజం ఇవన్నీ కూడా పెట్టుకొని, మ్యారిటైమ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా పెట్టుకొని ముందుకు పోతాం. ఇవన్నీ చేస్తే వీలైనంత వరకు 17.11 కానీ 15 అండ్ అబోవ్ కానీ చేయగలిగితే అనుకున్న టార్గెట్ మనం సాధించే పరిస్థితికి వస్తాం. కాబట్టి వీఆర్ వర్కింగ్ ఇన్ దట్ డైరెక్షన్. ఒక అంబిషియస్ టార్గెట్ పెట్టుకొని దాన్ని అచీవ్ చేయడానికి అన్ని విధాలు అందరినీ ట్రై చేస్తున్నాం. ఈరోజు నేను రిలీజ్ చేశాం. తొందరలో ఈ కన్సర్న్ సెక్రటరీస్ అందరిని పిలిచి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పిలిచి ఒక మీటింగ్ పెడుతున్నాం. అదైనా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడతాం. ఇది రాష్ట్రం, డిపార్ట్మెంట్ 17 వర్టికల్స్, అక్కడి నుంచి కిందికి జిల్లా, కాన్స్టిట్యున్సీ అప్ టు మండల వరకు వెళ్ళి ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాల అభివృద్ధి, అదే మరి ప్రాంతీయ అసమానతలు తగ్గించే విధంగా ప్రణాళిక ఇవి తయారు చేసేటని చెప్పి గ్రోత్ని ఆపితే నష్టపోతాం. ఎవరైతే వీక్గా ఉంటారో అక్కడ స్పెషల్ ఇంటర్వెన్షన్స్ పెట్టి దాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. నెక్స్ట్ దిస్ ఈజ్ ద వాట్ టు హ్యావ్ డన్. ఇది మీకు అందరికీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. పూర్తిగా అర్థమైతే సరే, లేకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీ క్వశ్చన్స్ కూడా మీనింగ్ఫుల్గా ఉంటాయి. ముందు మీరు అర్థం చేసుకుంటే ప్రజలకు కూడా అర్థమయ్యే భాషలో మీరు రాయగలుగుతారు. మీరు అర్థం చేసుకోకపోతే రాయలేరు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. దీనికి సంబంధించి ఫస్ట్ సార్ సుబ్రహ్మణ్యం హిందూ సార్, డేటా అంతా ఇన్కన్సిస్టెంట్. బట్ కొన్ని కరెంట్ ప్రైసెస్ ఇచ్చారు, కొన్ని కాన్స్టెంట్ ప్రైసెస్. కంపేర్ డేటా కొన్ని కరెంట్ ప్రైసెస్ ఇచ్చారు, కొన్ని కాన్స్టెంట్ ప్రైసెస్. రెండు ట్రాన్స్లేషన్. Sometimes you told about current prices. కాదు In some cases you said constant prices. కాదు. ఒకటి కాన్స్టెంట్ ప్రైసెస్ లో ముందు కంపేర్ చేశాం, కరెంట్ ప్రైస్ లో అదే డేటా ఇచ్చాం. నేను కరెంటు కాన్స్టెంట్ ఎట్ వస్తుంది కూడా మీకు చెప్పాను. గ్రాస్ వాల్యూ యాడెడ్ మైనస్ ప్లస్ టాక్సేషన్ మైనస్ సబ్సిడీస్. దాంట్లో ఆ డేటానే డిలీట్ చేసి రెండు ఎక్స్ప్లెయిన్ చేశాను. కన్ఫ్యూజన్ మీకు ఉంటుంది. Quarter 1, Quarter 2 చెప్పినప్పుడు కరెంట్ ప్రైసెస్ చెప్పారు, హాఫ్ ఇయర్లీ చెప్పినప్పుడు కాన్స్టెంట్ ప్రైసెస్. ఏది
కరెంట్ Q1, Q2 you said about current prices. ఇలా కాదమ్మా, రెండు ఆ స్లైడ్కి వెళ్ళండి. గో బ్యాక్. అది కాదు, ఇక్కడ రండి చెప్తాను. బోత్ ఆర్ దేర్. మీరు ఫాలో, ఇది కొంచెం డ్రై సబ్జెక్టు నాకు తెలుసు, అది కొంచెం మీకు అందరికీ అర్థం చేసుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు, కానీ నా బాధ్యత ఏంటి చేయాలి. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు Current prices. ఇది కరెంట్ ప్రైసెస్, అది ఒరిజినల్ గా నేను చూపించినటువంటి హిస్టారికల్ డేటా. ఇది నాట్ 10 ఏళ్ళది, ఇది కూడా పాతది, ఎన్ని అవసరంలా. ఇక్కడ 10, ఇది ఇక్కడ నో, గో బ్యాక్. This is current prices. ఇది కరెంట్ ప్రైసెస్. ఇది కరెంట్ ప్రైసెస్ లో 11.28 ఈ క్వార్టర్లో ఇది చేసాం. లాస్ట్ ఇయర్ 10.17, ఆల్ ఇండియా లెవెల్ 8.7. నెక్స్ట్ పోయినప్పుడు కాన్స్టెంట్ క్యాలిక్యులేట్ చేసాం. Slide two. నెక్స్ట్ స్లైడ్, నెక్స్ట్ ఇది కాన్స్టెంట్, అది కరెంట్, ఇది కాన్స్టెంట్ అన్ని. ఇప్పుడు మీరు చూశారు కదా, అక్కడికి వచ్చినప్పుడు 7.03, 10.7, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.23, ఇది కాన్స్టెంట్, అది కరెంట్. నేను చాలా ఎక్సర్సైజ్ చేశా, కన్ఫ్యూజన్ లేదు. మా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకుండా వేరయ్యా. నేను మా వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లకి ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉండవు, కాబట్టి ఇవన్నీ మీకు కూడా ఉండవు. నేను ఎందుకంటే సైంటిఫిక్గా పోవాలని నా థియరీ ఫస్ట్ నుంచి. దైర్వల్లీ టెక్నాలజీ ఇవన్నీ కూడా, ఇవన్నీ క్యాలిక్యులేట్ మా వాళ్ళు చేసేది వాళ్ళే చేస్తారు, కానీ వాళ్ళందరినీ సానబెట్టి గైడ్ చేసి వీ హ్యావ్ ప్రిపేర్డ్. మీరు ఒకసారి డౌట్లు మళ్ళీ నన్ను అడగండి, నేను కూడా కరెక్ట్ చేసుకుంటాను తప్పులు ఉంటే. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. మా వాళ్ళు 13.49 వస్తే ఉదిగడ 13.5, ఉదిగడ 13.4 అని పెడితే ఒకే ఫిగర్ పెట్టండి, అది కూడా పట్టుకుంటారని చెప్పి కరెక్ట్ చేయించాను. అంత ప్రేషన్తో ఉన్నా నేను. Sir, have you been able to identify the problem areas in the last quarter? What needs more change or development in terms of extra attention? ఒక్కొక్క ఎకానమీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆల్ ఇండియా ప్రొఫైల్ ఎకానమీ ఈజ్ డిఫరెంట్, స్టేట్ స్పెసిఫిక్ ఆర్ డిఫరెంట్. బైఫర్కేషన్ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మీరు చూస్తే 24% అగ్రికల్చర్ ఇన్కమ్, both states combined. ఆంధ్రప్రదేశ్ 34 పెరిగింది, తెలంగాణ 14 తగ్గింది. సర్వీస్ సెక్టర్ అరౌండ్ 45-50 ఉంటే తెలంగాణ 60కి వెళ్ళింది, ఆంధ్ర 44కి వచ్చింది. వాట్ ఇట్ మేక్స్, ఏదైతే జిఎస్టిపి ఉందో సర్వీస్ సెక్టర్ ఎక్కువగా ఉంటే గవర్నమెంట్ ఆదాయం ఎక్కువ వస్తుంది. వాళ్ళ రియలైజేషన్ 9.3%, ఆంధ్రప్రదేశ్ రియలైజేషన్ 6%, అంటే 3.3% డిఫరెన్స్ ఉంటుంది. These are all inherent structural imbalances. These were 25 years I visualized all these things. అక్కడి నుంచి సర్వీస్ సెక్టర్ని బిల్డప్ చేసి ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హోటల్స్, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ అన్ని బిల్డప్ చేశాం. ఆ బెనిఫిట్ తెలంగాణకు వచ్చింది. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు కూడా నేను ట్వీట్ చేశాను, తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు ముందుకు పోవాలని. కాబట్టి లేదు, కానీ ఇక్కడ అది బిల్డప్ చేసే సమయంలో ఇతను వచ్చి డిస్ట్రాయ్ చేశాడు. అదర్వైజ్ 14 అక్కడుండే అడ్వాంటేజెస్ ఆ రాష్ట్రానికి ఉన్నాయి, ఇక్కడ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇక్కడ పోర్ట్, వాళ్ళకి పోర్ట్ లేదు, ఎక్స్పోర్ట్ చేయాలి, ఇక్కడ రావాలి. ఇక్కడ వాటర్ కూడా అడ్వాంటేజ్ బికాస్ ఆఫ్ లో ఏరియా, వాళ్లకు లిఫ్ట్ చేయాలి, లిఫ్టింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి. అందుకే ఇప్పుడు నేను పోయే ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయడానికి మీరు చూస్తే 6 meters నీడ్ ఉన్నాయి. ఐ వాంట్ టు రెడ్యూస్ 3 meters. 3 meters లిఫ్ట్ చేస్తే నాకు 10,000 కోట్ల నుంచి 5,000 కోట్లు పడిపోతుంది కరెంట్ ఛార్జ్, ఇంకా ఎక్కువ పడిపోతుంది. 5,000 కోట్లు ఐ కెన్ ఇంప్రూవ్ ది ఎఫిషియన్సీ. ఇప్పుడు వాటర్ సెక్యూరిటీకి వెళ్ళాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కరువు రాదు,
కరువు రాదు కానీ నీళ్లు బాగా ఇచ్చేందుకు అందరూ పంటలు వేస్తున్నారు. పంటలు వేసి బంపర్ ప్రొడక్షన్ వస్తూ ఉంది. ఉంటాయి ఇండస్ట్రీలో, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇవన్నీ నిర్ణయాలు చేయడం, ప్రాపర్గా చేయడం, కొత్త ఇండస్ట్రీస్ అని చేయడం, పవర్ కరెక్ట్గా ఇవ్వడం, అవన్నీ చేశాం. దానివల్ల ఆ ఫలితాలు వచ్చాయి. మీకు మన దగ్గర నేను చేసిన పాలసీ మీరు చూస్తే 10 ప్రిన్సిపల్స్ పెట్టాను విజన్లో. ఏం పెట్టాను దాంట్లో? 1 పావర్టీ, జీరో పావర్టీ. 2 ఎంప్లాయ్మెంట్. నెంబర్ 3 HR స్కిల్ అప్గ్రేడేషన్. నెంబర్ 4 అందులో నేను తీసుకొచ్చింది అగ్రిటెక్. నెంబర్ 5 వాటర్ సెక్యూరిటీ. వాటర్ సెక్యూరిటీ వల్ల ఇండస్ట్రీకి కానీ, తాగడానికి కానీ, ప్లస్ అగ్రికల్చర్కి కానీ నీటి సమస్య ఉండదు. అదే మరి నెంబర్ 6 వచ్చే లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గిస్తున్నాం. 14% ఉంది ఇండియా, 8% రావాలి. మన రోడ్డు అధ్వానంగా ఉన్నాయి. ఆల్ రోడ్స్ అన్ని రివైవ్ చేస్తున్నాం. నెంబర్ 8 స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. నెంబర్ 9 పోయినప్పుడు నేను ఏం చేశామంటే ప్రోడక్ట్ పర్ఫెక్షన్. అన్ని ప్రోడక్ట్స్, ఇండస్ట్రీస్ ప్రోడక్ట్స్ రావాలి. ఇంకొక పక్క కాస్ట్ ఆఫ్ పవర్ని తగ్గించడానికి ఫ్యూయల్, పవర్, ఎనర్జీ కాస్ట్ తగ్గిస్తున్నాం. అందుకే ఎక్కడ మనం పెంచకుండా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన నెంబర్ 10 డీప్ టెక్నాలజీ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మొత్తం మీరు చూస్తే ఈ మధ్య MSME ఉంది, అప్పులు పెట్టి వెళ్ళిపోయారు. ఆ ఇన్సెంటివ్స్ రిలీజ్ చేశాం. దాంతో వాళ్ళు కూడా స్టార్ట్ చేసేదని మొదలుపెట్టారు. ఆక్సిజన్ ఇచ్చాం. మొత్తం వెంటిలేటర్ నుంచి బయటదేరలేకపోయాం. అంటే బయట వెంటిలేటర్ నుంచి ఇచ్చాం, ఇంకా ఫుల్ స్ట్రెంగ్త్ ఇవ్వలేకపోయాం. అది కూడా ఇస్తాం. ఇస్తే దాన్ని పర్ఫెక్ట్ చేస్తాం. ఆ ఇన్సెంటివ్తో కొంతవరకు ఇంపాక్ట్ వచ్చింది, గ్రోత్ వచ్చింది. రేపు రాబోయే రోజులు ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా వస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సార్ ఇప్పుడు ప్రొడక్షన్ ఏమో రైతులకి ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది సార్. ఇప్పుడు మనం అరటి చూసుకున్నాం, లేకపోతే మామిడి చూసుకున్నాం, కానీ వాళ్ళకి ప్రాపర్ కాస్ట్ మీరు చెప్తున్నట్టుగానే అది అందడంలో కొంత ఇబ్బంది కలుగుతుంది అనేది రైతులు చెప్తున్నారు. ఉల్లి కానీ వీటన్నిటి నేనేమంటానంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది, ప్రజలు తినే పంటలు మనం పండించకపోతే ఆ పంటలు ఎవరు కొనలేరు. గవర్నమెంట్ మాత్రం కొనేం చేస్తుంది? ఇప్పుడు ప్యాడీ ఉంది. ఈ సంవత్సరం కూడా 55 లక్షల మెట్రిక్ టన్నులు కొంటున్నాం. అది కూడా ప్రిఫర్డ్ వెరైటీ, ప్రజలు తినే వెరైటీ వీళ్ళు తయారు చేయకపోతే ఒక సంవత్సరం కొంటాం కానీ మళ్ళీ కొనే పరిస్థితిలో ఉండరు. ఇలాంటి ఇంకొక పక్కన ఎరువు ఎక్కువ వేశారనుకోండి, క్రిమి సంహారక మందులు విపరీతంగా వాడారనుకోండి, కొనరు. ఇలాంటివి ఇప్పుడు నేను నీళ్లు తెచ్చాము, అన్ని విధాలుగా డెవలప్ చేస్తున్నాం. అందుకే నేను ఏం చేశానంటే అంతా ప్యాడీ వేస్తే తర్వాత రాబోయే రోజుల్లో ప్యాడీ తినేవాళ్ళే. నేను కూడా ఒకసారి చెప్పాను, నేను రైస్ తిన్నాను. మీరు కూడా రైస్ తింటే డెఫినెట్గా మీరు ఇండికేషన్ డయాబెటీస్ ఉంటాయి. డయాబెటీస్ ఇది ది గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్. అక్కడి నుంచి మీకు ఏం రావాలన్నా అదే కారణం అవుతుంది. బట్ వాట్ ఈస్ ది వే ఫార్వర్డ్ వచ్చి ప్రజల కన్జంప్షన్కి అనుగుణంగా మనం కూడా పంటల మార్పిడి చేసుకోవాలి. ఓకే, ఆంధ్రప్రదేశే మార్కెట్ లేదు, చాలదు. ఒకప్పుడు మన ఇంటికే మార్కెట్, మనం పండించుకు మనమే తినేవాళ్ళం. ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు ఏంటి, మనం పండించింది బయట వాడు తినాలి. అది కాకుండా ఆంధ్రప్రదేశ్ ఒకటే మార్కెట్ చాలదు. ఇప్పుడు నేనేమన్నానంటే హార్టికల్చర్, అక్వాకల్చర్కి వెళ్ళాం. అక్వాకల్చర్ చైనా, అమెరికాలో ట్రంప్ దెబ్బతో మన రొయ్య దెబ్బతినింది, గదిగలాడింది. ఓకే, ఆల్టర్నేటివ్ ఆ రైతాంగం ఆలోచించారు. నేను కూడా ₹1.50 ఇచ్చాను, ముందుకు వెళ్ళిపోతున్నాం. పెస్టిసైడ్స్ అన్ని కూడా కంట్రోల్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇవన్నీ చేస్తున్నాం. అట్లా రైతులు కూడా ముందుకు వస్తే సాధ్యమవుతుంది. కొన్ని ఏం చేస్తున్నారంటే కొంతమంది రైతులు, వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఇంకా ఒక రైతు నేను చూశాను, 2 acres 1 acre తీసుకొని నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళి నెలకు 20,000 నుంచి 40,000 రూపాయలు సంపాదిస్తున్నాడు నెలకు. అతను ఏం చేస్తున్నాడంటే ఒక ఇది పెట్టి ప్యాడీ, చుట్టుపక్కల ఒక వాటర్, దాంట్లో ఫిష్, అది ఇది గట్టు పైన కూరగాయలు, ఇవన్నీ అతనికి వాడుకోవడానికి మిగిలి ఊర్లో వాళ్ళకి కానీ బయట అమ్ముతున్నాడు. ఎవ్రీ మంత్ 20,000 40,000 వస్తుంది.
కొంతమంది ఏం చేస్తున్నారంటే టెనెంట్ ఫార్మర్ 60 ఎకరాలకు బనానా వెళ్ళిపోతున్నాడు, ప్రైవేట్ లెండింగ్ తెచ్చేస్తున్నాడు. కలిసి వస్తే పర్వాలేదు, కలిసి రాకపోతే ఒక సంవత్సరం ఇంకా అతనికి ఏం చేయాలో తెలియని పరిస్థితి వస్తాను. ఇలాంటివి కొంచెం మార్చుకోకపోతే ఏ ప్రభుత్వం కూడా ఇవన్నీ చేయలేదు. అందుకే ఇప్పుడు నేను బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా అగ్రిటెక్ వెళ్తున్నాం. 3 ఏజెన్సీని పెట్టాం. నేను చాలా టైం స్పెండ్ చేస్తున్నా. మొన్నే 6 రోజులు ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి చైతన్యవంతులు చేస్తున్నాం. మళ్ళీ ఆ రైతులు పండించిన పంట కొనడానికి ఏమేం చేయాలో అవి కూడా చెప్తున్నాం. రైతు సేవా కేంద్రం వారిగా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. ఏది ఇవన్నీ కూడా ఇప్పుడు ఉదాహరణ మన పంట అరకు కాఫీ ఉంది. ఇట్ హెస్ బికమ్ ఏ గ్లోబల్ బ్రాండ్. రీజన్ ఇస్ వెరీ సింపుల్. అరకు కాఫీ ఆర్గానిక్ కాఫీ. దానివల్ల ఇప్పుడు ప్రపంచానికి మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి వస్తున్నాం. అలాంటి స్టేజ్కి వస్తే తప్ప నేను అందుకే రాయలసీమ మొత్తం 9 జిల్లాలకు హార్టికల్చర్ హబ్గా తయారు చేయడానికి ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాం. అది సక్సెస్ అయితే అప్ టు ప్రకాశం బిగ్గెస్ట్ పార్క్ ఇన్ ది వరల్డ్. హార్టికల్చర్ ప్రపంచానికే ఒక నమూనాగా తయారు చేస్తాం. ఇక్కడి నుంచి విదేశాలకు కూడా ఏ దేశాల్లో డిమాండ్ ఉందో అక్కడికి పంపించే పరిస్థితి తీసుకొస్తాం. దేశం మొత్తం పంపిస్తాం. దెన్ ఓన్లీ అవర్ ఫార్మర్ విల్ సర్వైవ్. ఒకప్పుడు మీరు ఊహించుకోండి, అనంతపూర్లో పంటలేదు. ఒకప్పుడు ఓన్లీ సింగిల్ క్రాప్ ఏముండేది, వేరుశెనగ. అది 10 ఏళ్లకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చేది. నేను ఎప్పుడు నా బాధంతా ఆలోచించేవాడిని. అనంతపూర్ కరువు, మహబూబ్నగర్ మైగ్రేషన్ ఆఫ్ లేబర్, పాలమూరు లేబరు ఎక్కడెక్కడికో పోయేవాళ్ళు, ఎక్కడ పోయినా వాళ్ళ పేర్లు చెప్పేవాళ్ళు. అక్కడి నుంచి స్టార్ట్ చేశాం. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ. అనంతపూర్లో దగ్గర 51 రకాలైన పళ్ళు పండిస్తున్నారు. నెంబర్ 1 అవుతుంది. అక్కడి నుంచి వ్యాగన్స్ బనానా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీకి వెళ్తాం. దానిమ్మ వస్తా ఉంది. ఈవెన్ ఖర్జూరం వేస్తున్నారు, డేట్స్ వేస్తున్నారు. ఇట్ ఇస్ ఇన్నోవేటివ్. ఇది వచ్చింది. ఓసారి సెకండ్ క్రాప్ అలాంటివి వచ్చినప్పుడు ఓసారి హై ప్రైస్ వస్తుంది, ఓసారి ప్రైస్ తగ్గుతుంది. దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, అన్ని కొనాలంటే కూడా ప్రభుత్వానికి కూడా ఇంపాసిబుల్ అవుతుంది. దీన్నే బ్యాలెన్స్ చేయాలి. ఎట్లా ఆదుకుంటే మనం మీరు చూశారు కోకో. నేనే కోకోని ఇంటర్ కల్టివేషన్ ఇవ్వాలని పట్టుబట్టి వేయించాను. ఇండియాలో డిమాండ్కి 20% కోకో మనమే తయారు చేస్తున్నాం. అది 80% పోవాల్సిన అవసరం ఉంది. అట్లా వేరియస్ యాంగిల్స్లో పంటలు 3-4 క్రాప్లు వస్తాయి. ఇప్పుడు ఒక్క ఆయిల్ ఫామ్లో 4 క్రాప్స్ దే కెన్ కల్టివేట్. వేరియస్ ఆల్టర్నేటివ్స్ ఆలోచించి మనం ముందుకు పోతున్నాం. ఇది రైతులు కూడా అందిపుచ్చుకుంటారు. ఎడ్యుకేట్ చేస్తాం, లాజికల్గా తీసుకెళ్తాం. ఈసారి ఎప్పుడు రానంత స్ట్రెస్ కూడా వచ్చింది అగ్రికల్చర్లో. ఊహించని స్ట్రెస్ ఈ ఇయర్ వచ్చింది. Sir, Ashish Desai, sir, from Yes. NDTV. AP has completed only 40% of its GSDP target in this first half of 25-26, sir. Nearly 60% to be achieved in the next 2 quarters. How will the government meet such a big target in such a short span? No, I have given you one slide. Go further. 4 years slide further. Forward. Back. No. Yeah. Here, if you see, first quarter 2021, 41%, 15%, second quarter. That is actuals. Always second quarter is better than first quarter. Most of the times. That is where remaining target. We have kept 17.11%. On 17.11%, we have achieved 41%. Now, if I may reduce something, I will achieve 15 plus, if not 17. 15 plus is a big target, achievement. Double-digit growth, everybody is saying impossible.
Now I am going 15 point plus 17.11. I kept target. All these things you have seen everywhere. 58, 59, all these things they have achieved second quarter only. 59, 56, 55, 56.25, and also 57.09 like that. Even if I reduce 1%, doesn't matter. I will achieve 2% also. If I reduce, I will achieve my target, 15% plus. Agriculture comes in the later part because first. Yeah, agriculture always coming in the later part. Horticulture, agriculture, all these things. Livestock is a continuous process. Agriculture, horticulture will come later part. పెట్టాను చూడ అక్కడ ఇచ్చాం బ్యాక్ వెళ్ళండి బ్యాక్ క్రాప్ ఓవర్గా అగ్రికల్చర్లో బ్యాకప్ గో అగ్రికల్చర్ కూడా ఇచ్చాం ప్రీవియస్ స్లైడ్ నెక్స్ట్ 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 ఇక్కడ ఇందులో మీకు క్లారిటీ ఉంది అన్ని అగ్రికల్చర్ ఎట్లా పోయింది ఏ డిపార్ట్మెంట్ వచ్చింది అవన్నీ ఉన్నాయి అందులో కూడా ఏ డిపార్ట్మెంట్ ఎంత వచ్చిందో అవి కూడా ఇచ్చాను నెక్స్ట్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇండస్ట్రీ సబ్ సెక్టర్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా లైవ్ స్టాక్ ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ అక్కడనే మీకు హార్టికల్చర్ అక్కడనే అగ్రికల్చర్ ఎంత వచ్చిందో క్లారిటీ ఉంది లైవ్ స్టాక్ ఎట్లా పెరిగింది ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ ఎట్లా పెరిగింది అక్కడి నుంచి వచ్చే కొద్దికి అది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మనకు కూడా అప్పులు కూడా 10 లక్షలు చేసిపోయారు అప్పు పుట్టకుండా కూడా చేసి వెళ్ళారు కాబట్టి అన్నీ ఉన్నాయి 1 by 1 సమస్యల పరిష్కారం చేస్తూ వస్తాం ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ క్రియేట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం విల్ డూ ఎవ్రీథింగ్ ఇట్ విల్ టేక్ సమ్ టైం అంటే మనం ఎన్ని చెప్పినా కూడా ఓకే సుపరిపాలన ఇస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం తర్వాత వెల్ఫేర్ ఇస్తున్నాం అట్ ది సేమ్ టైం ఇదన్నీ కూడా అవుట్కమ్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది రెవెన్యూ జనరేట్ కావడానికి నేను అవే ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను రేపు వెళ్ళండి మళ్ళీ ఫైనాన్స్ కూడా చూపిస్తాను మీకు ఒక ఐడియా వస్తుంది హౌ వీఆర్ రివైవింగ్ డెట్ స్వాపింగ్ కాకుండా డెట్ రీషెడ్యూలింగ్ అప్పులన్నీ ఇంట్రెస్ట్ రేట్ ఎట్ట తగ్గిస్తున్నాం అన్ని డిపార్ట్మెంట్లో కూడా అవి కూడా చూపిస్తాను లాస్ట్ Yeah. Sir, how much debt that was repaid in the last 18 months and how much new debt that was raised? Then I will give you all the details. It is very transparent. నేను చెప్తున్నా కదా నేను సూపర్ 6 ఇవ్వాలి ఇచ్చాం డెవలప్మెంట్ చేయాలి చేస్తున్నాం కొంత అప్పు తీసుకున్నాం కొంత రీషెడ్యూల్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ రేట్ కానీ డెట్ రీపేమెంట్ షెడ్యూల్ తగ్గించుకోవడం జరుగుతుంది అవన్నీ కూడా ఇస్తాం మీకు Sir, how you see this whole Indigo crisis, sir? In fact, YSR Congress Party is now demanding resignation of aviation minister. How you see the whole crisis, one airline kind of blackmailing government as well as passengers being hassled because of whole mismanagement. And meanwhile, politics has also started. YSRCP is in fact demanding resignation of aviation minister who comes from TDP, sir. ఇప్పుడు టోటల్గా మీరందరూ కూడా అది సబ్జెక్ట్ స్టడీ చేసి ఉంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్తూ పబ్లిక్ సేఫ్టీ ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఆ చేసే నెపంలో ఇంగ్లీష్
It is in ఇప్పుడు మామూలుగా దీంట్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఒక నివేదిక ఇచ్చారు. ఇది ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నార్మ్స్. దీన్ని అమలు చేయాలని చెప్పారు. దీంట్లో మెయిన్గా పైలట్లు, ఇతర క్రూ సభ్యులందరికీ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశ్రాంతి, మళ్ళా డ్యూటీ, ఇవన్నీ కూడా భద్రత, ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తారు. అయితే ఇక్కడ ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందికి ఎక్కువ విశ్రాంతి ఇచ్చినప్పుడే అదే సర్వీస్ నడపడానికి ఎక్కువ సిబ్బందిని నియమించుకోవాలి. అది ఇండిగో చేయలేకపోయారు. ఇండిగో 65% వాళ్ళవే ఫ్లైట్స్ వచ్చాయి. దీనివల్ల తక్కువ ఖర్చుతో, తక్కువ సిబ్బందితో నడిచే సంస్థగా వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ టైం ఇచ్చారు, ఆ టైంలో వాళ్ళు చేయలేకపోయారు. డిసెంబర్ 4న 550 విమానాలు, డిసెంబర్ 5న 1600 విమానాలు రెండు రద్దు అయిపోయినాయి. 4, 5కు 2 రోజులకి. దీంతో రోస్టర్ని సరిగా మేనేజ్ చేయకుండా పోవడం, ఒకటొకటి రియాక్షన్స్ రావడం, చైన్ ఆఫ్ రియాక్షన్స్ రావడం, దీనివల్ల పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చారు. కడాను వాళ్ళు క్షమాపణ చెప్పి డబ్బులు కూడా తిరిగి పే చేశారు, కానీ ఇన్కన్వీనియన్స్ మాత్రం విపరీతంగా జరిగే పరిస్థితి వచ్చింది. అదే మరిగా ఈరోజు LDTL నిబంధనల ప్రకారం ఇండిగో సంస్థ మరో కొత్త టైం కూడా ఇచ్చారు. దీంతో 1-2 రోజుల్లో ఇంప్రూవ్ అవుతుందని చెప్పి ఒక అసెస్మెంట్కి వచ్చారు. అల్టిమేట్గా సేఫ్టీ, ఇప్పుడు నా హెలికాప్టర్ కూడా ఇన్ని గంటలు చేసిన తర్వాత దే ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు గో ఫర్ పైలటింగ్. ఇలాంటి నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు అమలు చేశారు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. ఇక్కడ నేను సూపర్వైజ్ చేయడం లేదు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. ఓసారి అనూహ్యంగా 1 or 2 ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు 60-65% ఇండిగో సర్వీసెస్ అని రన్ చేస్తుంది. మేజర్ మోనోపలీ కింద, మేజర్ ప్లేయర్ కింద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చాయి. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్ట్అవుట్ చేస్తుంది. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్. ఇట్స్ ఓకే, కానీ మా పార్టీ ఎంపీ ఆన్సరబుల్ టు పార్లమెంట్, ఆన్సరబుల్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. కాబట్టి ఇక్కడి నుంచి నేనేదో మానిటర్ చేస్తాను ఎవ్రీ డే టు డే. పార్టీ ఎంపీ, ఇట్ ఈజ్ ఎన్డీఏ గవర్నమెంట్. ఇప్పుడు మాకు సత్య ఉంటాడు, ఇక్కడ మంత్రిగా పనిచేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదంటే బీజేపీ, ఆల్ ఇండియా బీజేపీ ఈయన తప్పు చేస్తే వాళ్ళని నేను అడగలేను కదా. అది తప్పని కాదు, టెక్నికల్గా ఫెయిల్ అయినా ఇలాంటివి ఉంటాయి. దాన్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తారు స్మూత్గా. Parliament Standing Committee has given a report, FDTL report, Flight Duty Time Limitation Norms. On the basis of that, what is the work pilots can do, and also related crews, everybody, how they are going to operate in flight journey. Always there are some norms. Pilot cannot exceed number of hours on duty. They need some sufficient rest, or otherwise there will be a problem. But only Indigo has managed all these years low budget airline, and also they won't recruit people. Because of these norms, they have to implement it. All of a sudden, December 4, 550 flights, December 5th, 600 flights have been cancelled. Huge inconvenience for the people, passengers, because non-managing the rostrum. That is where they have committed a mistake. All these things has caused so much of disturbances. Today, again, Government of India has given some relief. That is LDTL Nibandhalni, they have simplified, or they have given some more time, everything. Now normalcy, people are expecting that the Government of India will review
Issue is here 60 to 65% are run by Indigo, single largest agency. They are doing, operator they are doing. Because of this, Government of India also is very firm. They ordered immediately they have to pay back all the money. They have paid, it seems. Now Government of India will regulate everything. So how do you see the politics that is playing behind this, sir? Because they say So there is no head and tail for that party. They will do all these things. They want something sensational. They will blame. They will throw mud on us. They want to escape what they have committed all crimes. That's why they are talking. But it is in Government of India. Generally, performance of central ministers, as Chief Minister, I won't intervene. That is the prerogative of Prime Minister. They will guide him. They will get it done work. Even my cabinet, I am responsible. Like that it will go on. Thank you.